అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్ కు స్వాగతం. శివపురాణంలోని తరువాయి కథ. బ్రహ్మ వల్ల వరాలు పొందిన శంఖచూడుడు బ్రహ్మ ఆదేశాన్ని అనుసరించి బదరీకాశ్రమానికి వచ్చి తులసి అనే కన్య తపస్సు చేసుకుంటూ ఉండగా చూశాడు. ఆమె దివ్య సౌందర్యం చూడగానే శంఖచూడుడికి మోహం కలిగింది. అతను ఆమెను సమీపించి, సుందరి, నీవు ఎక్కడి దానివి? ఈ వనంలో ఒంటరిగా ఎందుకు ఉంటున్నావు అని అడిగాడు. తులసి కూడా శంఖచూడుణ్ణి చూసి అతని అందానికి మురిసిపోయి, నేను ధర్మధ్వజుడనే రాజు కూతురుని. నా పేరు తులసి. నాకు మహావీరుడు భర్త కావాలని, మహాపతివ్రతగా నాకు శాశ్వత కీర్తి రావాలని కోరి తపస్సు చేస్తున్నాను. నీవు ఎవరు అని అడిగింది. నేను దంబుడు అనే దానవరాజు కొడుకును. నా పేరు శంఖచూడుడు. నేను బ్రహ్మను గురించి తపస్సు చేసి త్రిలోదికాధిపత్యం వహించేటట్టు వరం పొందాను. నిన్ను పెళ్లాడమని బ్రహ్మే నన్ను ఆదేశించాడు. అందుచేత మనం భార్యాభర్తలమై సుఖంగా ఉండవచ్చు అని శంఖచూడుడు ఆమెతో అన్నాడు. వాళ్ళు అప్పుడే గాంధర్వ వివాహం చేసుకొని కొండలలోను నదుల వెంబడి వనాలలోను కొంతకాలం విహారాలు చేసి తరువాత శంఖచూడుడి ఇంటికి వెళ్లి జరిగిన సంగతులన్నీ దంబుడికి, ఆయన భార్యకు, శుక్రాచార్యుడికి చెప్పారు. వారంతా సంతోషించారు. తరువాత దంబుడు శుక్రాచార్యుడి అనుమతితో శంఖచూడుడికి రాజ్యాభిషేకం చేశాడు. శంఖచూడుడు తండ్రి నుంచి పొందిన రాజ్యాన్ని శుక్రాచార్యుడి సలహాలను అనుసరించి చక్కగా పాలిస్తూ దానవ శ్రేష్ఠుడన్న కీర్తి సంపాదించుకున్నాడు. ఇలా అతను పరిపాలన చేస్తూ ఉండగా ఒకనాడు కొందరు దానవ ప్రముఖులు శుక్రాచార్యుడు అతనితో, రాజా, బ్రహ్మ నీకు అపూర్వమైన వరాలు ఇచ్చి ఉన్నాడు. నీ పూర్వులకు దేవేంద్రుడు మొదలుగా గల దేవతలు అనేక ద్రోహాలు చేశారు. వాటికి ప్రతీకారం చేసే బాధ్యత నీ పైన ఉన్నది. ముందు నీవు నీ సేనలతో వెళ్లి స్వర్గాన్ని ముట్టడించి దేవతలను తరిమివేసి స్వర్గాన్ని వశపరుచుకో అని హితం చెప్పారు. శంఖచూడుడు వాళ్ళు చెప్పినట్టే చేయి నిశ్చయించుకొని శుక్రాచార్యుణ్ణి మంచి ముహూర్తం చూడమని చెప్పి ఆ ముహూర్తానికి తన సేనలతో వెళ్లి స్వర్గాన్ని ముట్టడించాడు. శంఖచూడుడు స్వర్గం మీదకి దండెత్తి వస్తున్న వార్త చారుల వల్ల ముందే విని దేవేంద్రుడు కుమారస్వామిని, దేవగణాల వాళ్ళను పిలిపించి తాను కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు. దేవగణాలకు దానవగణాలకు 40 రోజుల పాటు అహోరాత్రాలు దారుణమైన యుద్ధం జరిగింది. యుద్ధంలో వెనక్కి తగ్గడం అన్నది దేవతలలో కనిపించింది, కానీ దానవులలో కానరాలేదు. దానవులు స్థిరంగా నిలబడి పోరాడుతూ ఉంటే దేవతలు పారిపోసాగారు. అది చూసి ఇంద్రుడు తనకు విజయం సాధ్యం కాదని గ్రహించి శంఖచూడుడికి బ్రహ్మ ఇచ్చిన వరాలు ఉండడం జ్ఞాపకం తెచ్చుకొని దేవసేనలను యుద్ధభూమి నుంచి మరల్చి తాను శంఖచూడుడి వద్దకు వెళ్లి, శంఖచూడా, నీవు కశ్యప మహర్షి సంతతి వాడివి. నీ శౌర్య బలాక్రమాలకు ఎంతో సంతోషించాను. నీవే త్రిలోకాలను పాలించు, మేమంతా నీకు సహాయం చేస్తామన్నాడు. శంఖచూడుడు అందుకు అంగీకరించి, దేవేంద్ర, నీవే నా ప్రతినిధిగా ఉండి నా ఆజ్ఞకు లోబడి పరిపాలన సాగించు అన్నాడు. తరువాత అతను తాను త్రిలోకాలకు అధిపతినని ప్రకటన చేసి తన రాజధాని అయిన శోణితపురానికి వెళ్లి అక్కడి నుంచే లోకాలన్నిటినీ పాలించసాగాడు. దేవేంద్రుడు మొదలైన వారు రోజు అతన్ని సేవిస్తూ అతని ఆజ్ఞలు నిర్వర్తిస్తున్నారు. అయితే యజ్ఞయాగాదులు చేసే వాళ్ళు హవిర్భాగాలను ఇంకా దేవేంద్రుడు మొదలుగా గల వారికే ఇస్తున్నారు. ఆ హవిర్భాగాలు దానవులకిచ్చేదాకా ఋషులను, బ్రహ్మణులను బాధించమని శంఖచూడుడు తన దానవముఖులను హెచ్చరించాడు. వాళ్ళు వెళ్లి యజ్ఞయాగాదులను ధ్వంసం చేయసాగారు. ఋషులందరూ విష్ణువు వద్దకు వెళ్లి శంఖచూడుడు పెట్టే బాధలు పడలేకుండా ఉన్నాం, వాళ్ళని చంపి మమ్మల్ని కాపాడు అని మొరపెట్టుకున్నాడు. శంఖచూడుడు నా అంశాన పుట్టినవాడు. అతని భార్య తులసి లక్ష్మీ అంశన పుట్టినది. అందుచేత నేను శంఖచూడుణ్ణి చంపను. మీరు శివుని ఆశ్రయించండి అన్నాడు విష్ణువు. అప్పుడు ఋషులందరూ కైలాసానికి వెళ్లి తమను శంఖచూడుడు పెట్టే బాధల నుండి కాపాడమని శివుణ్ణి వేడుకున్నారు. శంఖచూడుడు మొదలైన దానవులను తాను చంపుతానని మాట ఇచ్చి శివుడు వారిని పంపివేశాడు. ఈ సంగతి తెలిసి నారదుడు శంఖచూడుడి వద్దకు వెళ్లి, నిన్ను చంపుతానని శివుడు ఋషులకు మాట ఇచ్చాడట. ఆయన హఠాత్తుగా రుద్రగణాలతో వచ్చి పడేదాకా చూస్తూ ఊరుకోక
ముందు నీవే సర్వసైన్యాలతో దాడి వెళ్లి కైలాసాన్ని ముట్టడించి శివుణ్ణి జయించు అని సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు. శంఖచూడుడు నారదుడి మాట ప్రకారం తన సేనలతో వెళ్లి కైలాసాన్ని ముట్టడించాడు. అది చూసి శివుడు అతనితో యుద్ధం చేయడానికి భద్రకాళిని, వీరభద్రగణాలను, కుమారగణాలను నంది చేత పిలిపించాడు. రుద్రగణాలకు, దానవ సేనలకు యుద్ధం ప్రారంభమైంది. ఎంతకాలం యుద్ధం సాగినా శంఖచూడుడి సేనలు తరగకపోవడం శివుడికి ఆశ్చర్యం కలిగించింది. ఆయన విష్ణువును స్మరించి రప్పించి, ఎన్నాళ్లుగా యుద్ధం చేస్తున్న శంఖచూడుడి సేనలు తరగవెందుచేత అని అడిగాడు. దానికి విష్ణువు, శంఖచూడుడి భార్య తులసి పాతివ్రత్యం అతనిని, అతని సేనలను కాపాడుతున్నది. నేను తులసి పాతివ్రత్యం చెడగొడతాను. అప్పుడు నీవు శంఖచూడుడిని చంపు అన్నాడు. విష్ణువు శంఖచూడుడి రూపు ధరించి అతని ఇంటికి వెళ్లి తులసితో, శివుడితో యుద్ధం చేస్తున్నాను. జయాపజయాలు తేలలేదు. నిన్ను చూసి చాలా కాలమైందని వచ్చాను అన్నాడు. తులసి ఆ మాట నమ్మి సంతోషించి ఆ మాయ శంఖచూడుడి భార్యగా మసలుకున్నది. ఆ విధంగా ఆమె పాతివృత్యం నశించింది. వెంటనే శంఖచూడుడి సేనలు విపరీతంగా నష్టం కాసాగాయి. శివుడు శంఖచూడుణ్ణి తన త్రిశూలంతో చంపేశాడు. ఆ రాత్రి విష్ణువు తన పక్కన నిద్రపోయేటప్పుడు తులసి అతని అసలు స్వరూపాన్ని కల్లారా చూసింది. రూపాలు నిద్రలో పోతాయి. మాయా రూపంతో తనను మోసం చేసిన విష్ణువును శిలా అయి పొమ్మని తులసి శపించింది. నీవు గండకీ నదివి అయిపోతావు. నేను సాలగ్రామాల రూపంలో ఆ నదిలో శాశ్వతంగా ఉంటాను. నీ పేర తులసి చెట్టు అంతటా పూజించబడుతుంది అని చెప్పి విష్ణువు ఆమెను గోలోకానికి తీసుకుపోయాడు.